మహిళా సాధికారత చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు మహిళలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ నిర్వహిస్తున్న మహిళా శక్తి మహాసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భారీ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 25,000 మంది మహిళలు హాజరు కానున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి విస్తరణ, వ్యాపార అభివృద్ధి, నిర్ణయాత్మక భాగస్వామ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఈ మహాసభ ప్రతీకగా నిలవనుంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మహిళా సంఘాల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, మహిళల ఆర్థికాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఆయన సభలో వివరించనున్నారు. అదే వేదికపై మహిళా సంఘాలకు ప్రస్తుతం అందుతున్న 5 లక్షల రుణ పరిమితిని 10 లక్షలకు పెంచే కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక దీనికి సంబంధించి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 500 కోట్ల చెక్కులు, మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఆర్టీసీ అద్దె బస్సులకు సంబంధించిన చెక్కుల పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా కొత్త బస్సుల కొనుగోలు కోసం టీజీఆర్టీసీకి 199 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో కొనుగోలు చేసిన ఆర్టీసీకి అద్దెకిచ్చిన 553 బస్సులను సీఎం రేవంత్ జెండా ఊపి ప్రారంభిస్తారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు ఇప్పటి వరకు కలిగిన ఆర్థిక ప్రయోజనాలను సభలో వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మహిళల జీవితాల్లో తీసుకొచ్చిన సానుకూల మార్పులను ప్రజలకు తెలియచేయనున్నారు. వివిధ జిల్లాల నుంచి మహిళలు తమ సంఘాలకు చెందిన సొంత బస్సుల్లోనే హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి మహిళా శక్తి ఒకే వేదికపై సమీకృతం కానున్న ఈ మహాసభ మహిళల ఆర్థిక ప్రగతి ప్రయాణంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి నిన్న సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి సభను విజయవంతంగా నిర్వహించాలంటూ ఆదేశించారు. మహిళల రాకపోకలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.